Hi, this is Durga Shriram, political analyst and Hindu activist. పవన్ కళ్యాణ్ గారు కత్తి దూశారు. ఎక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో కత్తి దూసి అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చారు. అరే బాబు, మీరు పావు గంట ఛాన్స్ ఇవ్వండి, మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు అని ఎంఐఎంకి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎంఐఎంకి ఏమని ఇచ్చారు? ఎంఐఎం వాళ్ళు మాట్లాడారు గతంలో, మీరు ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారని చెప్తున్నారు కదా, మేము ఎంతమంది ఉన్నాం, మేము మైనారిటీలు అంటున్నారు కదా, మీరు ఒక్క పావుగంట పోలీసులను పక్కకు పెట్టండి, ఎవరేంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పి అప్పుడు అక్బరుద్దీన్ మాట్లాడాడు. సో వాళ్ళకి సీరియస్గా వార్నింగ్, కత్తి దూసి మరీ వార్నింగ్ ఇచ్చారు. మీరు అట్లా వార్నింగ్లు ఇస్తే చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి ఇండైరెక్ట్గా ఏం మాట్లాడారంటే, కంటికి కన్ను పంటికి పన్ను మొత్తం ఏది మీరు ఏ స్టైల్లో వెళ్తే మేము ఆ స్టైల్లో వెళ్ళడానికి సిద్ధం, ఎవరు ఇక్కడ చేతులు ముడుచు కూర్చోరు అని చెప్పారు. దీంతో సనాతన ధర్మ పోరాటం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. ఎలక్షన్స్, అక్కడ మహారాష్ట్రలో పోటీలు, అక్కడ ఎవరు గెలుస్తారు ఇవన్నీ పక్కన పెడితే సనాతన ధర్మ పోరాటం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది పవన్ కళ్యాణ్ గారి వల్ల. అట్ ది సేమ్ టైం ఇవన్నీ జరుగుతున్న విషయాలన్నింటినీ గురించి కూడా నిన్న ఒక శంకరాచార్య స్వామీజీని మీడియా వాళ్ళు అడిగారు, ఏమండి వాళ్ళు పావుగంట ఇలాగ అంటున్నారు కదా, దీని గురించి బాగా చర్చ జరుగుతుంది కదా, ఇవన్నీ మాట్లాడితే తప్పే ఉంది, ఓకే వాళ్ళు కోరుకున్నట్టు జరగనివ్వండి అన్నారు శంకరాచార్య. ఆయన ఏం చెప్పారు? ఎస్, పావుగంట సేపు పోలీసులు పక్క పెట్టినామండి, వాళ్ళు కోరుకున్నట్టే, ఎవరంటే తేలిపోద్ది కదా, వాళ్ళేంటో మేమేంటో. ఎందుకంటే మేము ఎంత మంచిగా ఉన్నా సరే, మీరు మిమ్మల్ని భాయి మాట్లాడుతున్నారు కదా, మీరు ఎంత మా మీద దాడులు చేస్తున్నా సరే మీ మీద భాయి అని మాట్లాడుతున్నారు హిందువులు. అలాంటి వాళ్ళని మీరు పావుగంట ఛాన్స్ ఇస్తే కనుక మొత్తం పోలీసులు పక్కకి వెళ్తే మొత్తం అందరినీ లేపేస్తామని మాట్లాడితే మేము ఎందుకు ఊరుకోవాలి? మేమేమైనా తక్కువ తిన్నామా? రండి, తేలిపోద్ది, మైదానంలోకి రండి, తేలిపోతుంది, పావుగంటలో అసలు వాళ్ళు వీళ్ళ తేలిపోద్ది, ఏంటనేది తేలిపోద్ది, ఎవరేంటనేది తేలిపోతుంది కదా అని చెప్పి శంకరాచార్య మాట్లాడారు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతోంది సనాతన ధర్మ పరిరక్షణ అనేది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. గతంలో అందరం చూస్తూ ఊరుకునేవాళ్ళం, ఇప్పుడు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఒక పక్కన లేడీ అఘోరి వచ్చింది, ఆవిడ ఒంటరి పోరాటం చేస్తుంది. ఆఖరికి పోలీసులు ఆవిడ మీద ఒంటి మీద చేతులు వేసినా కూడా ఆవిడ నా మీద చేతులు వేస్తారా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఎవ్వరు కూడా ఇప్పుడు హిందువుల్లో ఎవరు తగ్గే పరిస్థితిలో లేదు. అది మహిళల, ఇంకోళ్ళ, స్వామీజీలా, లేదంటే అఘోరీలా, ఎవ్వరు కూడా ఇప్పుడు తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పీకల దాకా వచ్చేసింది ప్రమాదం. వాళ్ళు దాడులు చేసేస్తున్నారు, దేవాలయాల మీద దాడులు చేసేస్తున్నారు, దేవాలయాలను ధ్వంసం చేసేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు, ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సహకరిస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక స్టేజ్ దాటిపోయి ఆగ్రహావేశాలు అవన్నీ హిందువులు ఒక స్థాయి దాటిపోయినాయి. ఇక పోరాటంలోకి దిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. మేము ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు స్వామీజీలు కూడా డైరెక్ట్ శంకరాచార్యులే మాట్లాడుతున్నారా, రండి తెలియజేసుకుందామని. అఘోరీలే మాట్లాడుతున్నారు, రండి నేను వచ్చాను, ఒక్కదాన్ని వచ్చా అని ఛాలెంజ్ చేస్తుంది అఘోరి. రేపు పొద్దున అసలు అక్కడ తెలంగాణలో ఏది రాజన్న దేవాలయంలో అక్కడ ఏదైతే దర్గా ఉందో దర్గా నేను ఒక్కదాన్ని పడగొట్టేస్తా అని చెప్తుంది ఆవిడ. ఎన్ని కేసులు పెట్టుకోండి అంటుంది. అంటే ఏ స్థాయికి హిందువుల ఆగ్రహావేశాలు వెళ్ళిపోతున్నాయి, హిందువుల పోరాటం అనేది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇప్పుడు తిరుపతిలో మాట్లాడిన విధానం కానీ, ఇప్పుడు మహారాష్ట్రలో మాట్లాడిన విధానం కానీ ఎంత ఉపయోగపడుతున్నాయనేది హిందూ సమాజం చూస్తోంది. ఈయన ఇంకా ముందుకి ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనే దాంట్లో ఈయన ఇంకా ముందుకెళ్ళాలి. ఇక మహారాష్ట్రలో మాత్రమే కాకుండా రేపొద్దున బీహార్లో ఎలక్షన్ జరిగిన బీహార్లో కూడా వెళ్ళి సనాతన ధర్మం గురించి అక్కడ మాట్లాడాలి. ఎక్కడికక్కడ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ వెళ్తే ఇది మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పోరాటం అనేది దేశవ్యాప్తంగా ఊపందుకునే అవకాశం ఉంది. సో దీనికోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు, కీలకంగా పనిచేస్తున్నారు.
మహారాష్ట్రలో ఆయన ఎఫెక్ట్ కూడా చాలా బాగా ఉందని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే చాలా సభల్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అంతా కూడా వచ్చింది. జనం అసలు ఆయనకు వచ్చే జనం, మహారాష్ట్రలో కూడా ఆయనకు వచ్చే జనాన్ని చూస్తే అసలు నేషనల్ లెవెల్ లీడర్లే, బీజేపీ లీడర్లు షాక్ అయిపోతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలో ఇంతమంది ఫ్యాన్సా, మహారాష్ట్రలో ఇంతమంది చూడడానికి ఈయన వస్తున్నారా అని ఆయన చూసి షాక్ అయిపోతున్నారు నేషనల్ లెవెల్ లీడర్స్, బీజేపీ లీడర్స్ కానీ, ఆర్ఎస్ఎస్ లీడర్స్ కానీ. ఆర్ఎస్ఎస్ కూడా చాలా తీవ్రంగా ఈయన్ని గమనిస్తుంది. ఈయన ఒక ఐకాన్గా చేయడానికి రాబోయే రోజుల్లో అసలు ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ పూనుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈయన కనుక ఇదే విధంగా సనాతన ధర్మం గురించి ముందుకెళ్తే ఖచ్చితంగా ఈయన్ని నెక్స్ట్ లెవెల్ జాతీయ స్థాయి నాయకుడిగా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కూడా ప్రొజెక్ట్ చేయడానికి ఏమాత్రం వెనకాడదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు కూడా హిందూ సనాతన ధర్మాన్ని నిలబెట్టడమే వాళ్ళ యొక్క ధ్యేయం. కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఛామ్ ఉన్న నాయకుడు, ప్రజల్లో యాక్సెప్టబిలిటీ ఉన్న నాయకుడు ఇలాంటి సనాతన ధర్మం గురించి మాట్లాడితే కనుక ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్, సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని హిందుత్వ సంస్థలు, ఆర్ఎస్ఎస్ మాత్రమే కదా, అన్ని హిందుత్వ సంస్థలు కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా చేయడానికి ఏమాత్రం వెనకాడో. ఆయన ఆ స్టాండ్ మీద నిలబడి ఉన్నంతసేపు కూడా ఖచ్చితంగా ఆయన సనాతన ధర్మ స్టాండ్ మీద నిలబడి ఉన్నంతసేపు కూడా ఆయన నెక్స్ట్ లెవెల్కి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి హిందువులందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఆయన కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఆయన ఎప్పుడోనే యోగులు గుర్తించారు, ఇవన్నీ కూడా మనం వీడియోలు చెప్పాం. ఇవన్నీ కూడా ఈరోజు ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి. ఆ రోజు యోగులు ఏదైతే ఆలోచించారో, ఈయన ఉపయోగపడతారని ఆలోచించారో, ఆ విధంగా ఇప్పుడు ఈయన ప్రస్థానం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఈ సనాతన ధర్మ ప్రస్థానం అనేది తిరుపతి నుంచి మొదలైంది, ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళింది, రేపు ఇంకో రాష్ట్రానికి కూడా వెళ్ళి మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో సనాతన ధర్మ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం హిందువులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఏకమవడానికి ఇలాంటి వీడియోలన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అందరికీ ఈ వీడియో షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీడియో షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం కూడా సనాతన ధర్మ పోరాటంలో ఒక భాగం. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాంట్లో, ఆ పోరాటంలో ఇలాంటి వీడియోలు వచ్చే ఛానల్స్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ప్రతి ఒక్క వ్యూయరు కూడా గుర్తించాలి. అందువల్ల ఇలాంటి సనాతన ధర్మం మీద, పాలిటిక్స్ మీద, అన్ని విషయాల మీద వచ్చే వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ధార్మిక సంబంధమైన వచ్చే భక్తి వేదాంత ఛానల్, ఈ 3 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.